నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో హౌస్ మ్యాపింగ్ ప్రక్రియపై సిపిఐ ఆగ్రహం. సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యంతో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆరోపణ. నంద్యాలలో ఘనంగా శ్రీ వేదవ్యాస మహర్షి జయంతి ఉత్సవాలు. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. చిన్నారి శ్యామలందరకు ప్రాణదానం చేద్దాం, ఆర్థిక సాయం అందించి దాతృత్వం చాటుకుందాం. శ్రీ వెంకటేశ్వర విద్యా మందిర్ ఫౌండేషన్ స్కూల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. నంద్యాల పట్టణంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో జరిగాయి. పట్టణంలోని ప్రముఖ షిరిడి సాయిబాబా దేవాలయాలు తెల్లవారుజాము నుంచే ఓం సాయిరాం నామస్మరణతో మారుమ్రోగాయి. సాయిబాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వేలాదిగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నంద్యాల పట్టణ వ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. శ్రావణ ఆషాఢ పౌర్ణమి వేళ సాయిబాబా ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారాయి. తెల్లవారుజామునే కాగడ హారతితో ప్రారంభమైన పూజలు అనంతరం బాబావారికి పంచామృత అభిషేకాలు, దివ్యాంబర సేవలతో విశేషంగా సాగాయి. సుగంధ పుష్పాలు, స్వర్ణాభరణాలతో సాయిబాబా వారిని దివ్యంగా అలంకరించారు. సాయిబాబాకు అత్యంత ప్రీతికరమైన గురు పౌర్ణమి రోజున బాబావారి కృపకై వేలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వాహకులు ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనం సులభతరం చేశారు. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ భక్తులు చేసిన నామస్మరణతో నంద్యాల పట్టణం సాయిమయంగా మారింది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకి స్వామివారికి మేలుకొలుపు హారతి, తదనంతరం స్వామివారికి అభిషేకం చేశాము. అలాగే భక్తాదులు, సేవకులు ఈ యొక్క గుడి ఆవరణలో భక్తాదులకు ఎటువంటి ఆపదలు వారికి ఇబ్బంది కలిగించకుండా దర్శనాన్ని చేస్తూ స్వామివారి తీర్థ ప్రసాదాలు ఇస్తూ భక్తాదులకి వారిని తరించి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాము. ఈరోజు వ్యాస పూర్ణిమ, కానీ దీన్ని గురు పౌర్ణమి కూడా అంటారు. కావున భక్తాదులు తల్లిదండ్రులు జన్మనిస్తే మనకు పునర్జన్మ గురువులు ఇస్తారు. కావున ఈ యొక్క గురు పౌర్ణమి రోజు గురువుని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మధ్యాహ్నం హారతి ఉంటుంది. మధ్యాహ్నం హారతి స్వామివారికి స్పెషల్ అలంకరణ, హారతి అయిన తర్వాత అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే సాయంకాలము 6 గంటల 15 నిమిషాలకు హారతి, స్వామివారికి హారతి ఉంటుంది, కాకడ హారతి. తర్వాత లడ్డు వేలంపాట ఉంటుంది. లడ్డు వేలంపాట అయిన తర్వాత స్వామివారికి స్పెషల్ ధూప దీప హారతిని స్పెషల్ గా పెట్టాము. ఆ ధూప దీప హారతి లైట్లలో పనిచేసి స్వామివారిని ఆ స్పెషల్ లైట్లు వేసి స్వామివారి దర్శనం భక్తాదులకు ఉంటుంది. ఆ దర్శనం కూడా భక్తాదులు దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. బొమ్మసత్రం గౌరీశంకర్ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బొమ్మసత్రం సాయిబాబా గుడి యందు 30వ గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నవి. ఈ యొక్క గురు పౌర్ణమి వేడుక భక్తులు విరివిగా వచ్చి బాబా ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే వచ్చిన భక్తులందరూ బాబా ఆశీస్సులు పొంది అన్నప్రసాదం స్వీకరించి ఈ గురు సాయిబాబా ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. నాగలకుంటలో వెలిసిన శ్రీ సిద్ధి సాయిబాబా ఆలయం నందు ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా బాబావారికి బంగారు మకర తోరణము, సింహాసనము,
మరియు ముఖ్యంగా పుష్పాభిషేకము అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూలంగి సేవ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా స్త్రీ పురుషులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఉదయం 5 గంటల నుంచి భక్తులు విరివిగా బాబాను దర్శించుకోవడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా దాదాపు 25 నుంచి 30 వేల మందికి తీర్థప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలా ప్రశస్తమైన దినము. బాబా వారికి గురు పౌర్ణమి అనేది చాలా ప్రశస్తమైన దినం. కాబట్టి ఈ దినం దర్శనం చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులని బాబా వారి నమ్మకము. కాబట్టి ఈరోజు జరిగే కార్యక్రమంలో భక్తులందరూ విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించి బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు గురు పౌర్ణమి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుండే సాయి భక్తులు నాగులగుంటలో వెలిసినటువంటి సిద్ధి సాయి ఆలయానికి తండోపతండాలుగా వస్తున్నారు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. బాబావారికి ఈరోజు ప్రత్యేకంగా బంగారు అలంకరణము, పూల డెకరేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు సాయంకాలం వరకు బాబాను దర్శించుకొని గురు పౌర్ణమి ప్రశస్త సందర్భంగా బాబా గారి కృపకు పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తున్నాము. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా నంద్యాలలో వెలిసిన నాగలగుంట షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉదయం నుంచి మంది విరివిరిగా వస్తున్నారు. చాలామంది ఇప్పటికే ఒక 5-6 వేల మంది వచ్చారు. ప్రతి ఒక్కరికి దర్శనము, తీర్థప్రసాదాలు నీట్గా అందుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్నది. ఇదే విధంగా సాయంత్రం వరకు వస్తారని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరము బాబా యొక్క అనుగ్రహం చేత అఖండనామ సంకీర్తనని 7 రోజులకు సప్తాహం అనుకుంటే 41 రోజు రాత్రి పగలు అనుకోకుండా బాబావారు నడిపించారు. అఖండనామ సంకీర్తన గుంటూరు వారి చేత 41 రోజు దిగ్విజయంగా జరిగింది. చాలా సంతోషము. పోయిన నెల 18 నుంచి ఈ నెల 29 ఈ రోజుతో విరమణ చేశాము. ఇక్కడ గుడికి చాలా మంది భక్తులు వచ్చారు. ఆనందదాయకము. ముందుగా ఇంకా భక్తులు చాలా మంది రావాలని, ఈ గుడిని అభివృద్ధి చేయాలని మనసారా కోరుతున్నాను. చాలా సంతోషం. ఈరోజు మా బాబావారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ సంబరంగా కొనసాగుతున్నాయి. అంతా బాబావారి దయ. మరి నంద్యాల కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఉదయం వేళ నుంచే భక్తులు తండోపతండాలుగా విచ్చేసి బాబావారిని దర్శించుకుంటున్నారు. అలాగే హాజరయ్యే భక్తాదులందరికీ కూడా మరి అన్నప్రసాదం విధుల ఏర్పాటు కూడా బాగా ఉన్నది. భక్తులందరూ సంతోషంగా బాబావారిని దర్శించి అన్నప్రసాద వితరణ స్వీకరించి, అలాగే భక్తుల ఆనందం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆనందంగా ఏర్పాటు చేసినాం. అలాగే భక్తుల సహాయ సహకారాలు కూడా చాలా బాగా ఉన్నాయి. భక్తులు ఈ ఆలయ అభివృద్ధి కోసం తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి భక్తులందరికీ ఆ బాబా దివ్య ఆశీస్సులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ ధన్యవాదాలు. నంద్యాల జిల్లాలో శ్రీ వేదవ్యాస మహర్షి జయంతి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సమితి నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు ఘనంగా సత్కారం నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా శ్రీ వేద వ్యాస మహర్షి జయంతి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిశాయి. మత్స్యకార సంక్షేమ సమితి నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరాముడు, వారి ధర్మపత్ని, గౌరవ సలహాదారులు లక్కబోయిన ప్రసాద్, వారి ధర్మపత్ని, వేదవ్యాస డివిజన్ 2 ఇన్ఛార్జి సుంకరి రాజు మరియు రాష్ట్ర కన్వీనర్ తెలుగు అరుణకుమారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సమితి నంద్యాల జిల్లా అధ్యక్షులు పత్తికొండ బాలాజీ, ఉపాధ్యక్షులు శ్రీ రామ్మోహన్, ఉపాధ్యక్షురాలు సరస్వతి, ట్రెజరర్ రమేష్, జాయింట్ ట్రెజరర్ ధనలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివన్న మరియు కార్యవర్గ సభ్యులు వెంకటరమణతో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొని వేడుకలను అత్యంత వైభవంగా జరిపారు. అందరికీ నమస్కారం. నా పేరు పత్తికొండ బాలాజీ, మత్స్యకార సంక్షేమ సమితి నంద్యాల జిల్లా అధ్యక్షులు. ఈరోజు విశేషం ఏమిటంటే మా మత్స్యకారులకు, బెస్తలకు, గంగపుత్రులకు, తెలుగులకు అందరికీ ఒక శుభదినం. ఈరోజు వ్యాస మహర్షి జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర విద్యా మందిర్ వెంకటరాముడు సార్ గారి ఆధ్వర్యంలో ఈ గురు పూజోత్సవం జరుపుకోవడం జరిగింది. శ్రీ వెంకటరాముడు సార్ గారు మరియు వారి దంపతులకు ప్లస్ వచ్చేసి
మా లక్కబోయిన ప్రసాద్ బాబాయ్ గారు వారి దంపతులకు గురు పూజోత్సవ శుభ సందర్భంగా చిరు సన్మానించుకోవడం జరిగింది. అది నా బాధ్యతగా. ప్లస్ వచ్చేసి ఈ నెల 1వ తేదీన నేను జిల్లా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశాను. దాంట్లో మొదటి కార్యక్రమంగా ఈ నెల 26వ తేదీ వివాహ పరిచయ వేదికలో జరిపించడం జరిగింది. అందులో ముఖ్యంగా మా నంద్యాల జిల్లా కమిటీలోకి రాజు అన్న గారు, సుంకరి రాజు గారికి వేదవ్యాస డివిజన్ 2 ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. నంద్యాల, కర్నూలు, కడప, మార్కాపురం 4 జిల్లాలకు కలిపి. మరియు రామ్మోహన్ అన్న గారు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది. ప్లస్ ఐకాన్ శివన్న గారు నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అలాగే శ్రీలం రవి గారిని కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, మహిళా విభాగానికి కానీ నీలవేణి అక్క గారిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా, మరియు నారాయణ, శివ ఇంకా కొంతమంది కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. ఈరోజు 29వ తేదీ వేదవ్యాస మహర్షి జయంతి సందర్భంగా ఇక్కడ మత్స్యకారులమంతా ఏకమై కలిసి శ్రీ వెంకటేశ్వర విద్యామందిర్ నందు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. మత్స్యకార సంక్షేమ సమితి నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరాముడు బాబాయ్ గారు మరియు వారి ధర్మపత్ని మా పిన్ని గారు వారిని, మరియు మత్స్యకార సంక్షేమ సమితి నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు గౌరవ సలహాదారులు ప్రసాద్ బాబాయ్ గారిని మరియు వారి ధర్మపత్ని ఆదిలక్ష్మి పిన్ని గారిని సన్మానించుకోవడం జరిగింది. ఈరోజు మనకు రాజగురువు వేదవ్యాస మహర్షి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర విద్యామందిర్ నందు మనం ఈరోజు వేదవ్యాస జయంతి ఉత్సవాలను చేసుకుంటున్నాము. వ్యాస మహర్షి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర విద్యామందిర్ మా స్కూల్లో గురు పూజోత్సవం జరపడానికి జిల్లా అధ్యక్షులు ఎంఎస్ఎస్ మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు పత్తికొండ బాలాజీ గారు, ప్రసాద్ అన్న వాళ్ళ సతీమణి, తర్వాత అందరూ కూడా ఇక్కడ మత్స్యకారులందరూ వచ్చి ఈ సన్మాన కార్యక్రమం తర్వాత పూజ అన్ని నిర్వహించడం జరిగింది. మా బెస్తకుల బాంధవుడు ఆధ్యాత్మిక గురువు వ్యాస మహర్షి పుట్టినరోజు సందర్భంగా ఈ మత్స్యకార సంక్షేమ సమితి నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులతో శ్రీ వెంకటేశ్వర విద్యామందిర్ పబ్లిక్ స్కూల్ ఆవరణంలో కరెస్పాండెంట్ వెంకటరామేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. నంద్యాల పట్టణ పరిధిలో సచివాలయ ఉద్యోగులు చేపట్టిన హౌసింగ్ మ్యాపింగ్ ప్రక్రియపై సిపిఐ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నంద్యాల పట్టణంలో సచివాలయ సిబ్బంది సరైన విధానంలో హౌస్ మ్యాపింగ్ చేయకపోవడం వల్ల అర్హులైన అనేక మంది పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని సిపిఐ పట్టణ నాయకులు మండిపడ్డారు. ఈ సమస్యపై స్పందించిన సిపిఐ ప్రతినిధి బృందం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కళ్యాణి బాయ్కి నేడు స్వయంగా కలిసి వినతి పత్రం అందజేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా చేపట్టిన హౌస్ మ్యాపింగ్ను వెంటనే పునః పరిశీలించాలని, లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్ ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని కోరారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. ఈ సమస్యని నీటిగా చూసి ఏంటి ఎక్కడ జరిగింది, ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి క్లియర్గా చూసి ఎంసీ గారికి కూడా ఒకసారి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. చూసి దీన్ని ఎంతవరకు అయితే అంత మేము చేయగలిగింది చేస్తామని చెప్పి. నంద్యాల పట్టణంలో హౌసింగ్ మ్యాప్ వల్ల ఇబ్బంది పడుతున్న అనేక మంది ప్రజానీకం ఉన్నారు. మరి వారి సమస్యల పైన ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో హౌసింగ్ మ్యాప్ లో ఒక కుటుంబం నుండి ఇంకొక కుటుంబానికి చుట్టుపక్కల గ్రామాల కుటుంబాలు ఒక హౌసింగ్ మ్యాప్ లో పడడం వల్ల ఆ కుటుంబానికి అవకల కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చే ఎటువంటి బెనిఫిట్లు రావడం లేదు. మరి మున్సిపాలిటీ కార్యాలయానికి ఆ బాధితులు వస్తే కనీసము ఆ హౌసింగ్ మ్యాప్ తొలగించే ఆ యాప్ రావడం లేదు అని చెప్పి సంవత్సరాల కొద్దీ మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిప్పుతున్నారు. మరి ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం అయితేమి, మిగతా ఒంటరి మహిళలు అయితేమి, గ్యాస్ సమస్య అయితేమి, ఇటువంటివల్ల అక్కడ కరెంటు బిల్లు ఆ 2 కుటుంబాలు కడచడం వల్ల ఆ కరెంటు బిల్లు ఎక్కువ చూపెడుతుంది. ఆ ఎక్కువ చూపెట్టడం వల్ల అసలైన బాధితులు వారు సఫర్ అవుతున్నారు. మరి సమస్య ఎక్కడుందని
పరిశీలన చేస్తే మరి అవగాహన లేని సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఇంటింటి సర్వే అని చెప్పి వార్డులకు పంపించడం జరుగుతుంది. వార్డులకు సర్వే చేయాలని పంపించేటప్పుడు మరి కనీసము వారికి అవగాహన ఉందా, ఏ రకంగా కంప్యూటర్ ఓపెన్ చేయాలి, ఏ రకంగా మరి ఇంటింటి సర్వే చేయాలని చెప్పి మరి ఎటువంటి అవగాహన లేకుండా వాళ్ళని పంపడం వల్ల అక్కడ ఇంటి దగ్గరకు వచ్చి మరి వారి సర్వే నెంబర్, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఆన్లైన్ కొట్టి ఎక్కడంటే అక్కడ కన్విన్స్ చేసి మరి 2 కుటుంబాలను కలపడం జరిగింది. మరి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి రావడం జరిగింది. కమిషనర్ గారు లేరు, అసిస్టెంట్ కమిషనర్ కళ్యాణ్ బాయ్ గారికి మరి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనా కూడా ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మరి నంద్యాల పట్టణంలో అటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారో అందరినీ కలుపుకొని మరి మున్సిపాలిటీ ఎదురుగా భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తాము. మరి అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఈ సమస్యను తీసుకుపోయి మరి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ఎందుకంటే మరి పేద సాదా వారు మరి 2 కుటుంబాలు కడసాం, వాళ్ళకి అసలు అవగాహన లేకుండా మాకు ఎందుకు మరి ప్రభుత్వ బెనిఫిట్లు రావడం లేదని వారు పరిశీలన చేస్తే మరి ఈ రకంగా బయటపడుతున్నవి. ఇది ప్రభుత్వ అధికారులు మరి సచివాలయ ఉద్యోగుల తప్పిదమే ఇది. మరి వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే భారీ ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన ఓ పసి ప్రాణం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. తన బిడ్డ నరకయాతన పడుతుంటే చూడలేక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ చిన్నారిని బ్రతికించుకోవాలని వారికి ఎంతో ఆరాటమున్నా ఆ వ్యాధి చికిత్సకు ఏకంగా 17 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసి దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఆ చిన్నారి ఊపిరి నిలవాలంటే దేవుడి కరుణతో పాటు మనందరి సాయం కావాలి. ఆ పసివాడి పేరు శ్యామ్ నందన్. వయస్సు చిన్నదే, కానీ ఆ చిన్నారి పోరాడుతున్న వ్యాధి మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. అరుదైన SMA అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడి ఈ బాలుడు అనుక్షణం మృత్యువుతో పోరాడుతున్నాడు. బిడ్డను కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు తిరగని ఆసుపత్రి లేదు, మొక్కని దేవుడు లేడు. కానీ బాబుకు ఇచ్చే ఇంజెక్షన్ ఖరీదు అక్షరాల 17 కోట్ల రూపాయలు అని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం గుండె పగిలింది. అంత కరెన్సీని కలలో కూడా చూడని ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను కాపాడే దాతల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. శ్యామ్ నందన్ దీనస్థితిని చూసి నంద్యాల చలించిపోయింది. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, యువకులు ముందుకొచ్చారు. పవిత్రమైన గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగులకుంట రోడ్డులో వెలిసిన శ్రీ సాయిబాబా ఆలయం వద్ద చిన్నారి కోసం విరాళాలు చేపట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానికులు తమ వంతుగా తోచిన సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. 17 కోట్ల రూపాయలు అనేది ఒక మనిషికి చాలా పెద్ద మొత్తం కావచ్చు, కానీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తలో చెయ్యి వేస్తే, పిడికెడు సాయం చేస్తే ఆ చిన్నారికి నిండు నూరేళ్ల ఆయుష్ను పోయొచ్చు. ఈ వార్తను చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. మీ వంతుగా ఆ చిన్నారి ప్రాణాలు నిలపడానికి ఆర్థిక సాయం అందించండి. సాయం చేయాలనుకునే దాతలు స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్పే నంబర్ 9739940430 అనే నెంబర్కు నేరుగా విరాళాలు పంపవచ్చు. గుప్పెడు సాయం చేద్దాం, శ్యామ్ నందన్ను బతికించుకుందాం. నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర విద్యా మందిర్ ఫౌండేషన్ పాఠశాలలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆధ్యాత్మికత, నైతిక విలువల సమ్మేళనంగా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ వెంకటరాముడు, పుష్పలత, ప్రిన్సిపల్ హేమావతి, ఇన్ఛార్జి సౌజన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు తమ మాతృమూర్తులకు పుష్పాలతో సత్కరించి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను, జీవితానికి మార్గనిర్దేశం చేసే గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గురువుల గొప్పతనాన్ని, సమాజంలో వారి పాత్రను విద్యార్థులకు వివరిస్తూ చిన్నతనం నుంచే నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ఈరోజు ఈ న్యూ క్యాంపస్లో గురు పౌర్ణిమ సందర్భంగా గురు పౌర్ణిమ ఉత్సవాలు జరపడం జరిగింది.
ఇందుకు పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు రావడం జరిగింది. వారికి కూడా ఎందుకంటే తల్లి అనేవారే ఫస్ట్ గురువు కాబట్టి మదర్ ఈజ్ ఎ ఫస్ట్ గురువు. అందుకొరకనే స్టూడెంట్స్ తోని గురువుగా తల్లికి పాదాభివందనం చేపించడము, ఆశీస్సులు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. తర్వాత పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ తోటి డాన్స్ చేయడము, తర్వాత యాక్టివిటీస్ లో పాల్గొనడము, ఇవన్నీ చేయడం జరిగింది. ఈ గురుపోత్సవాన్ని నిర్వహించినటువంటి ఇన్ఛార్జి సౌజన్య మేడం గారు అయితేనేమి, మిగతా టీచర్స్ అందరూ కూడా కోఆపరేట్ జరిగింది. తర్వాత పేరెంట్స్ కూడా ఎంతో సపోర్ట్ గా ఉంటున్నారు ఈ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడానికి. ముఖ్యంగా ఇది ఫౌండేషన్ స్కూల్ గా యాక్టివిటీస్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం ఇక్కడ. కాబట్టి దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఇది నా ఫస్ట్ ఇయర్. ఈవెన్ దో నేను ఎలా కండక్ట్ చేస్తానో ఏంటి అనేది కొంచెం డైలమాలో ఉన్నాను. బట్ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలు కూడా చాలా మంచిగా చెప్పిన మాట వినడం కానివ్వండి, మంచి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి బాగా జరుగుతుంది. నన్ను నమ్మి సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ హేమ మేడం కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి విషయంలో. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్. సో టుడే ఎస్విఎం ఫౌండేషన్ స్కూల్లో గురు పౌర్ణిమ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో మా బ్యూటిఫుల్ 2 kids ఇక్కడే చదువుతున్నారు. సో అపాన్ దేర్ కార్డియల్ invitation for us, for parents, we came here and they celebrated a lot for the kids in an engaging way. చాలా బాగుంది. అండ్ మెయిన్లీ ఈ ఫౌండేషన్ స్కూల్లో ఇట్ ఈస్ లైక్ యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ మాకు చాలా నచ్చింది. మెయిన్లీ మా పిల్లలు అయితే అస్సలు లైక్ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే అసలు గోల పెట్టట్లేదు. ఫస్ట్ థింగ్ అది. ఫస్ట్ స్కూల్కి వెళ్తే కదా వాళ్ళు ఏం నేర్చుకుంటారో ఏంటని పక్కన పెడితే ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలి. ద మోటివేషన్ టు గో టు ద స్కూల్ ఈస్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. స్కూల్లో మంచిగా వాళ్ళకి అట్రాక్టివ్ వేలో ఉంది కాబట్టి వాళ్ళు స్కూల్కి రావడం జరుగుతుంది. అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ద ఎడ్యుకేషన్, దే ఆర్ రియల్లీ ప్లేయింగ్ ఇట్ ఇన్ ఎడ్యుకేటెడ్ వే. సో దట్ ఈస్ ద థింగ్ వీ లవ్డ్ ఇన్ దిస్ స్కూల్. సో thank you SVM Foundation School for making children so active in education. Thank you so much. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో హౌస్ మ్యాపింగ్ ప్రక్రియపై సిపిఐ ఆగ్రహం. సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యంతో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆరోపణ. నంద్యాలలో ఘనంగా శ్రీ వేదవ్యాస మహర్షి జయంతి ఉత్సవాలు. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. చిన్నారి శ్యామలందరకు ప్రాణదానం చేద్దాం. ఆర్థిక సాయం అందించి దాతృత్వం చాటుకుందాం. శ్రీ వెంకటేశ్వర విద్యా మందిర్ ఫౌండేషన్ స్కూల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.